హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ లాస్ట్ పార్ట్. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రాజ్పుత్ భవనంలో మాస్టర్ బెడ్రూమ్లోని నిశ్శబ్దం, సూర్యకాంతి, మొత్తం ప్రపంచం అక్కడికే కుదిరిపోయినట్టు అనిపిస్తోంది. 2 వారాల చిన్నారి అరోహి అనికా ఛాతీపై పసివేడి పూసలా నిద్రపోతూ ఉంది. మొదటి రోజుల గందరగోళం, ఆ ఉత్సాహం అన్నీ ఇప్పుడు ఓ ప్రశాంతమైన అలసిన లయలోకి జారుకున్నాయి. అనికా కూడా నిద్రలోకి జారిపోయింది. అనికా శ్వాస చిన్నారి శ్వాసతో కలిసి ఒకే సరస్వరం అవుతోంది. అదీర్ కిటికీ దగ్గర నిలబడి వారిద్దరినీ చూస్తున్నాడు. ప్రసవం సమయంలో ఉన్న ఆ ముడి భావోద్వేగం ఇప్పుడు లోతైన నిశ్శబ్ద భక్తిగా మారిపోయింది. అదీర్ ఎక్కడికి వెళ్ళడం లేదు. మూలలో ల్యాప్టాప్ ఓపెన్ చేసి పనులు చూసుకుంటున్నాడు. కానీ అదీర్ దృష్టి ప్రతి 2 నిమిషాలకు మంచంపైనే పడుతూ ఉండేది. ప్రాధాన్యత ఏది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అనికా కళ్ళను తెరిచి అతన్ని చూసి అలిసిన నవ్వు నవ్వింది. ఇప్పుడే తినింది. అనిక నిద్ర రాగంతో మెల్లగా చెప్పింది. పాలు తాగి పడుకుంది అరోహి అని. అదీర్ నెమ్మదిగా మంచం దగ్గరికి వచ్చాడు. అతను బిడ్డను వెంటనే ఎత్తుకోలేదు. ముందు అనికా వైపు చూశాడు. అదీర్ చూపు ఇప్పటికీ తీవ్రంగానే ఉంది. కానీ ఆ మంట మారింది. ఇప్పుడు అది శాంతమైన ఆరాధనగా మారింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అదీర్ అద్దంలా నిజమైన స్వరంతో అన్నాడు. మీరిద్దరూ నేను చూసిన అందమైన దృశ్యం అని అన్నాడు అదీర్. అదీర్ చేయి చాపి అనికా నుదుటిపైనున్న ఒక చిన్న జుట్టును తుడిచాడు. ఆ స్పర్శలో గతంలోని గారాంగి బలవంతం ఏమీ లేదు. ఒక ఈకలా మృదుత్వం మాత్రమే ఉంది. నేను పాపని పట్టుకోగలనా అని అడిగాడు అదీర్. ఇప్పుడు ఉన్న అదీర్ ఎప్పుడూ అడుగుతూనే ఉన్నాడు. అనుమతి, గౌరవం అన్నీ తీసుకునేవాడు అనిక నుంచి. ఆరోహి కూడా అదీర్ ప్రపంచం అన్న గుర్తింపు. అనిక చిరునవ్వుతో తల ఊపింది. తప్పకుండా అని అనింది. బయటకు క్రూరంగా కనిపించే ఆ వ్యక్తి ఇప్పుడు చిన్నారి ఎత్తుకునే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడో చూస్తే నవ్వు కూడా వస్తుంది. అదీర్ అరోహిని ఎత్తుకొని పవిత్ర అవశేషాన్ని ఎత్తినట్టుగా తన ఛాతీకి తెచ్చుకున్నాడు. అదీర్ నెమ్మదిగా గదిలో నడుస్తూ చిన్నారిని ఊపుతున్నాడు. పాప చిన్న ముఖం, ముద్దుల బుగ్గలు, నిద్రలో అల్లుకున్న పింక్ పెదాలను చూస్తూ అదీర్ కళ్ళలో ప్రేమ నిండింది. తర్వాత అదీర్ చిన్నారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. అనిక ఎప్పుడూ వినని విధంగా మృదువుగా మాట్లాడుతున్నాడు అదీర్. హలో నా చిన్న నక్షత్రం అని అదీర్ పిలుస్తూ మాట్లాడుతున్నాడు. నువ్వు కలలు కంటున్నావా? సంతోషంగా ఉండే ప్రపంచం గురించి కలలు కంటున్నావా? అలాంటి ప్రపంచం నీ కోసం నేను సృష్టిస్తాను. సూర్యుడు ఎప్పుడూ నీ కోసం ప్రకాశించేలా చూస్తాను అని అదీర్ తన కూతురితో మాట్లాడుతున్నాడు. నీకు ఇంకా తెలియదు, కానీ నీ అమ్మ ప్రపంచంలోనే బలమైన వ్యక్తి. మన ఇద్దరి కోసం అనిక పోరాడింది. నువ్వు ధైర్యంని అనిక దగ్గర నుండే నేర్చుకుంటావు అని అన్నాడు అదీర్. కిటికీ దగ్గర నిలబడి సూర్యకాంతిలో చిన్నారిని చూస్తూ ఉన్నాడు అదీర్. నేను కూడా నీ దగ్గర నుంచే నేర్చుకుంటాను. మృదుత్వం, ఓపిక, ప్రేమ. నువ్వు ఇంకా 2 వారాలే అయినా నాకు చాలా నేర్పించావు అని అన్నాడు అదీర్. ఈ దృశ్యం చూస్తూ అనిక కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి. అదీర్ ఒకప్పుడు ఉన్న ఆ కోపం ఇవన్నీ కరిగిపోయి ప్రేమగా మారడం అనికకు అద్భుతంగా అనిపించింది. అదీర్ తిరిగి అనిక కన్నీళ్లు చూసి కంగారు పడ్డాడు. పాత భయం క్షణం కనిపించింది. కానీ అనిక చిరునవ్వు చూసి అదీర్ ఆగిపోయాడు. ఇవి ఆనందం యొక్క కన్నీళ్లు అదీర్ అని అనిక మృదువుగా చెప్పింది. అదీర్ వచ్చి
బిడ్డను మళ్ళీ అనిక చేతుల్లో పెట్టాడు. తరువాత అనికాకు ఒక పొడవైన కృతజ్ఞతతో నిండిన ముద్దు పెట్టాడు. అందులో ప్రేమ ఎక్కువ, పశ్చాత్తాపం కొంచెం, అనికాను కోల్పోవద్దనే భయం కొంచెం. గతం తుడిచిపెట్టలేమని నాకు తెలుసు అని అదీర్ అనిక నుదుటిపై ఒత్తుతూ అన్నాడు. నీకు గాయాలు ఇచ్చాను, వాటిని భర్తీ చేయడానికి జీవితాంతం ప్రయత్నిస్తాను అని అన్నారు అదీర్. నువ్వు ఇప్పుడు అదే చేస్తున్నావు, అనిక మెల్లగా చెప్పింది. నువ్వు ఆరోహిని పట్టుకునే తీరు, డిమాండ్ చేయకుండా అడిగే తీరు మమ్మల్ని చాలా సంతోషపరుస్తున్నావు అని అనింది అనిక. అదీర్ అనిక పక్కన కూర్చున్నాడు. ఒక చేయి అనిక భుజాల చుట్టూ, మరొక చేయి బిడ్డకు రక్షణగా పట్టుకున్నాడు. ఇలా ముగ్గురు నిశ్శబ్దంగా కూర్చున్నారు. వేదనతో తయారైన కుటుంబం, కానీ చివరకు ప్రేమతో ఒకరిని ఒకరు ఎలా సంరక్షించుకోవాలో నేర్చుకున్న కుటుంబం. ఒక నెల తరువాత మధ్యాహ్నం బంగారు వెలుతురు నర్సరీ గదంతా నెమ్మదిగా పడి మెరిసింది. ఇప్పుడు ఒక నెల వయసున్న చిన్నారి ఆరోహి తన చిన్న ఉయ్యాలలో మేల్కొని పైభాగంలో తిరిగే నక్షత్రాలు, మొబైల్స్ను అద్దంలా చూస్తుంది. ఆరోహి పెద్ద చీకటి కళ్ళు అదీర్లాగా మరింత లోతుగా మెరుస్తున్నాయి. అనిక పాప పక్కనే నిలబడి ఉంది. పిల్లను చూసే ప్రేమ అంతా అనిక నుంచునే వెలువడుతున్నట్లుగా ప్రశాంతంగా, మృదువుగా అనిపించింది. తలుపు దగ్గర అదీర్ ఫ్రేము వాలి నిలబడి వారిద్దరినీ చూస్తున్నాడు. 5 నిమిషాలుగా అక్కడే ఉన్నాడు. ఈ దృశ్యం అదీర్ మనసుకు శాంతిని ఇచ్చింది. ఒకప్పుడు ఆదేశాలతో, గోడలతో తయారు చేయాలనుకున్న చిన్న ప్రపంచం ఇప్పుడు తనకే దక్కిన సహజమైన స్వర్గం. అనిక అతన్ని చూసి వెంటనే చిరునవ్విచ్చింది. అదీర్ నవ్వుతూ దగ్గరకొచ్చి అనిక నడుము చుట్టూ ఒక చేయి వేసి తన వైపు లాక్కున్నాడు. ఇద్దరూ ఆరోహిని చూస్తూ ఉన్నారు. పాప పర్ఫెక్ట్గా ఉంది, అదీర్ మృదువుగా అన్నాడు. రోజుకో కొత్త అద్భుతం చూపిస్తుంది అని అన్నాడు. కొన్ని క్షణాలు వారు నిశ్శబ్దంగా కలిసి నిలబడి ఉన్నారు. తర్వాత అదీర్ నెమ్మదిగా ఇలా అన్నాడు, కానీ అసలు అద్భుతం నువ్వే అనిక అని అన్నాడు. అనిక నవ్వుకుంటూ, ఆహా, ఈరోజు నేను ఏ అద్భుతం చేశాను? 10 డైపర్లు మార్చడమా అని అన్నది అనిక. అదీర్ అనిక కళ్ళలోకి లోతుగా చూసి తల ఊపాడు. అదీర్ ఇలా అన్నాడు, కాదు, అద్భుతం అంటే నీ కళ్ళలో వెలుగు. నువ్వు అనుభవించిన నొప్పి తర్వాత కూడా నన్ను భయంతో కాకుండా ప్రేమతో చూడగలగడం అని అన్నాడు అదీర్. ఆ మాటలు విన్న అనిక అలా నిలబడి అదీర్ వైపు తిరిగింది. ఆరోహి వారి మధ్య ఉన్నట్లు మరిచిపోయినంత లోతైన క్షణం అది. నువ్వు నన్ను చూస్తే, అదీర్ నిశ్శబ్దంగా అన్నాడు, నువ్వు భయాన్ని కాదు, నన్నే చూస్తావు. నేను క్రమంగా మారడానికి ప్రయత్నిస్తున్న మనిషిని చూస్తావు అని అన్నాడు అదీర్. అనిక కన్నీళ్లు మెరిశాయి. అదీర్ వాటిని తన బొటనివేలుతో మృదువుగా తుడిచాడు. నువ్వు నన్ను రక్షించావు జాన్. నా పక్కనే ఉండటం వల్ల కాదు, నన్ను ఎలా ప్రేమించాలో నేర్పించడం వల్ల. నా పిచ్చి తుఫానులో నిలబడి నా చేయి వదలకుండా ఉన్నావు. నా లోపల ఇంకా రాక్షసదగిన మానవుణ్ణి చూసినది నువ్వే. అదీర్ అనిక ముఖాన్ని పట్టుకొని ప్రేమగా పట్టుకుని నిమిరాడు. ఈ శాంతి, ఈ కుటుంబం, ఈ నిశ్శబ్దం, ఇవన్నీ నాకు కొత్త భాషలా ఉన్నాయి. అది నేర్పినది నువ్వే అనిక అని అదీర్ అన్నాడు. అదీర్ ముందుకు వాలి అనిక పెదవులను గాఢమైన కానీ మృదువైన ముద్దు పెట్టుకున్నాడు. ప్రేమ కాదు, ఒక వాగ్దానం, ఒక కొత్త ఆరంభం అది. దూరంగా జరిగాక అదీర్ మెల్లగా అన్నాడు, నేను నిన్ను ప్రేమించడం ముందు నాకు అరుపులా ఉండేది, గట్టిగా, భయంగా. ఇప్పుడు అది నిశ్శబ్దం, శాంతి. నేను పీల్చే గాలిలా నువ్వు నా ప్రతిదానివి అయ్యావు అని అన్నాడు అదీర్. అనిక అతన్ని గట్టిగా కౌగిలించుకుంది.
నువ్వు కూడా నా ప్రతిదివే అని అనింది అనిక. ఆ సమయంలో చిన్నారి ఆరోహి తన ఉయ్యాలలో ఒక మృదువైన నిట్టూర్పు విడిచింది. ఇద్దరూ ఆరోహి వైపు చూసి ఒకే హృదయంతో నవ్వారు. వారి ప్రేమ ఇక మాటల్లో మాత్రమే కాదు, ఆ నిశ్శబ్దంలో, ఆ చూపుల్లో, ఆ చిన్నారి కోసం వారు సృష్టిస్తున్న సురక్షితమైన ప్రపంచంలో ఉంది. ఒకప్పుడు ప్రేమ పంజరం అయితే ఇప్పుడు అది స్వేచ్ఛకు తాళం చెవి. టైం స్కిప్. 4 సంవత్సరాల తర్వాత రాజ్పుత్ భవనం ఒకప్పుడు నిశ్శబ్దంగా, చీకటిగా ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. ఆ నిశ్శబ్దాన్ని 4 ఏళ్ల ఆరోహి అనే చిన్న పాపాయి పూర్తిగా చెరిపేసింది. ఆరోహి నవ్వులు, తాపత్రయం, ఆటలు ఇంటి ప్రతి మూలలో ఒక కొత్త వెలుగు తెచ్చాయి. ఆరోహి తన తల్లిదండ్రులకు పర్ఫెక్ట్ మిక్స్. నాన్న అదీర్ లాంటి మెరుస్తున్న లోతైన కళ్ళు, అమ్మ అనిక లాంటి అమాయకమైన మధురమైన చిరునవ్వు. పింక్ ఫ్రాక్లో చిన్న రాణిలా లివింగ్ రూమ్ గుండా పరిగెడుతూ ఉంది ఆరోహి. ఆరోహి చేతిలో ఒక చిన్ని టాయ్ పట్టుకుని నానీని పట్టించుకోవడానికి అల్లరి చేస్తుంది. పాప, నన్ను పట్టుకోండి అని అరిచింది ఆరోహి. ఒకప్పుడు చల్లని చూపుతో $1 బిలియన్ డీళ్లు చేసే అదీర్ రాజ్పుత్ ఇప్పుడు చిన్న పాపను పట్టుకోవడానికి ఇల్లంతా పరిగెడుతున్నాడు. ఇప్పుడు అదీర్ కళ్ళల్లో ఉన్న మెరుపు మాత్రం శుద్ధమైన ఆనందం. నిన్ను పట్టేస్తా నా చిన్న రాక్షసి అంటూ అదీర్ ముఖం ఆనందంతో పెట్టి పరిగెడుతూ ఉన్నాడు. తలుపు దగ్గర నిలబడిన అనిక ఇద్దరినీ చూస్తూ చిరునవ్వుతో తల ఊపింది. ఇలాంటి దృశ్యం అనికకు ప్రతిరోజు కొత్తగానే అనిపించేది. అదీర్ ఒకప్పుడు క్రూరంగా ఉండే భర్త ఇలా మారిపోవడం అనిక హృదయాన్ని ప్రేమతో నింపేసింది. ఆరోహి అమ్మను చూసి వెంటనే అనిక వైపు పరిగెత్తి అనిక కాళ్ళపైకి దూకింది. అమ్మ, నన్ను రక్షించండి, పాప ఒక డ్రాగన్ అని అనింది ఆరోహి. అనిక నవ్వుకుంటూ పాపను ఎత్తుకుంది. మీ పాప చాలా అందమైన డ్రాగన్ అనుకుంటా అని అన్నది అనిక. అదీర్ కూడా నవ్వుతూ ఇద్దరినీ చూస్తూ ఉండిపోయాడు. ఇదే అప్పుడు అదీర్ అసలు రాజ్యం. ఆ రాత్రి ఆరోహి అదీర్ ఒడిలో కూర్చుని నిద్రపోయే కథ కోసం ఎదురు చూస్తుంది. కానీ ఆరోహి కథ కంటే నాన్న ముఖం పైన ఎక్కువ దృష్టి పెట్టింది. నాన్న, నీ ముఖం ఎందుకు ఇలా ఉంది అని చిన్న వేలితో అదీర్ బుగ్గను గుచ్చింది ఆరోహి. ఎలా ఉంది? అదీర్ ఆశ్చర్యపోతూ అడిగాడు. కొంచెం కఠినంగా. అమ్మ ముఖం మృదువుగా ఉంటుంది కదా అని అన్నది ఆరోహి. అనిక పక్కనే నవ్వును ఆపుకోలేక పడి నవ్వుతూ ఉంది. అదీర్ కోపం వచ్చినట్టు నటించాడు. నా ముఖం కఠినంగా కాదు, ఇది హ్యాండ్సమ్ ముఖం అని ఫన్నీ ముఖాలు పెట్టి చూపించాడు అదీర్. ఆరోహి నవ్వుతూ పొర్లిపోయింది. తమాషా పాప అంటూ. అలా చిన్న చిన్న నవ్వులతో వారి ఇల్లు పూర్తిగా పులకరించింది. అదీర్ కొత్త మనిషి. పూర్వంలో ఉన్న కోపంతో ఉండే అదీర్ ఇక లేడు. అదీర్ ఇప్పుడు దిండు కోటలు కట్టే నాన్న, మరియు టాయ్స్తో టీ పార్టీలు చేసే నాన్న. గతం ఇంకా ఒక కొంత భాగంగా ఉంది, కానీ ఇప్పుడు అది ఒక పాత నీడ మాత్రమే. ఒకసారి పార్క్లో ఆరోహి పడిపోయి మోకాలని గీసుకున్నప్పుడు అదీర్ లోపలి పాత కోపం కేవలం క్షణం మెరిసింది. కానీ వెంటనే అదీర్ ఆరోహిని తన ఒడిలోకి తీసుకుని, ఏడవకు, నాన్న ఉన్నాడు తల్లి, ఏమవ్వదు అని మృదువుగా చెప్పాడు అదీర్. ప్రతి నర్సరీ రైమ్లో తెలిసిన నాన్న అదీర్ మారాడు. మారడానికి కారణం ప్రేమ. ఆ రాత్రి చివర్లో ఆరోహి నిద్రపోయాక అనిక నిశ్శబ్దంగా అదీర్ను చూస్తుంది. ఏమైంది అని అడుగుతూ అదీర్ అనిక దగ్గరకు వచ్చాడు. నువ్వు అద్భుతమైన తండ్రివి అదీర్ అని అనిక మృదువుగా అంది. అదీర్ అనికను దగ్గరకు లాగుకొని పాప నేర్పించింది.
నువ్వు నాకు ఆ అవకాశం ఇచ్చావు అని అన్నాడు అధీర్. ఇద్దరూ కలిసి ఆరోహిని, పాప డ్రాయింగ్లతో నిండిన గదిని, చెల్లాచెదురైన బొమ్మలను చూశారు. ఈ అస్తవ్యసం, ఈ గజిబిజి, ఈ నవ్వులు, ఇదే అధీర్ నిజమైన విముక్తి. క్రూరమైన భర్త వెళ్ళిపోయాడు. అధీర్ స్థానంలో ప్రేమతో నిండిన, కొంచెం వెర్రితనంతో ఉన్న, కానీ సంపూర్ణమైన తండ్రి వచ్చాడు. అధీర్కి ఇది తప్ప ఇంకేం అవసరం లేదు. ద ఎండ్. ధన్యవాదాలు. ఈ కథ చదివి ప్రేమించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.